హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. పామాయిల్ తోట అయితే మొత్తం ఈ విధంగా ఉంటుంది. మొత్తం తోట అయితే కాపుకి అయితే వచ్చేసిందండి. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 9 ఎకరాలు అనమాట. 9 ఎకరాలు కూడాను ఒకే లెవెల్లో ఉంటుందండి. మొత్తం కంప్లీట్గా కాపు అయితే వచ్చేసింది. ప్రతి చెట్టుకి 2 వరుసల్లో పామాయిల్ గెలలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పామాయిల్ తోటలో వచ్చేసరికి మొత్తం 4 బోర్లు ఉన్నాయండి. 4 సర్వీసులు ఉన్నాయి. పక్కనే ఎన్ఎస్పి కెనాల్ కూడా ఉంటుంది. ఇవి ఆ పైపులు అండి. ఆ కెనాల్ నుంచి వాటర్ అయితే తీసుకోవచ్చు మనం. ఎన్ఎస్పి కెనాల్ అండి, రెగ్యులర్గా వాటర్ అయితే నడుస్తుంది. అక్కడ నుంచి కూడా మనకు వాటర్ వస్తుంది. వాటర్ అయితే ఫుల్లీ కంఫర్టబుల్ అండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ పరంగాను. ప్రతి చెట్టు కూడాను ఆల్మోస్ట్ కాపుగా అయితే వచ్చేసింది. ఈ తోట వయసు సుమారుగా ఒక 4 నుంచి 5 సంవత్సరాల వయసు ఉండవచ్చండి. కాపు అయితే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఆదాయం తీసుకోవచ్చు. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలు అయితే ఉన్నాయి. రన్నింగ్లో ఉన్నటువంటి తోట అండి. ఈ తోట వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ విసనపేట అండి. విసనపేటకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక బోర్ అండి. ఇది కాకుండా ఇంకా 3 బోర్లు అయితే ఉన్నాయి. ప్రతి బోర్ నుంచి కూడాను 2 అంగుళాల వాటర్ అయితే వస్తుందండి. మొత్తం 4 బోర్లు అనమాట. పక్కనే కాలువ కూడా ఉంది. వాటర్ అయితే ఫుల్లీ కంఫర్టబుల్ అనమాట. ల్యాండ్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. రెడ్ లైట్ బ్లాక్ అయితే మిక్స్ అయి ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. దీనికి రోడ్ కనెక్టివిటీ వచ్చేసరికి తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక 1 km మట్టి రోడ్ ఉంటుంది. అది ఎనీ టైం లారీ కానీ కార్ కానీ ఏదైనా వెళ్ళిపోతుందండి. పెద్ద రోడ్ అనమాట. రెడ్ అయితే రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ అయితే ఇటు ఇంకొక రోడ్డు ఉందండి. ఆ రోడ్ నుంచి మనకు ఒక 1.5 km 1 km అటు ఇటుగా ఉండవచ్చు. ఈ రోడ్ వచ్చేసరికి నేషనల్ హైవే అండి. నేషనల్ హైవే 216H అనమాట. ఆ రోడ్ నుంచి సుమారుగా ఒక 1 నుంచి 1.5 km లోపలికి వెళ్తే ఈ బిట్ అయితే ఉంటుంది. ఇది ఒక కనెక్టివిటీ. తర్వాత పక్కన ఊరు నుంచి ఒక తార్ రోడ్ నుంచి ఒక కనెక్టివిటీ అండి. 2 రకాలుగా మనం ఈ రోడ్ నుంచి కూడా మనం ఈ బిట్లోకి అయితే వెళ్ళొచ్చు. 2 రోడ్లు అయితే ఉన్నాయి. ఇటు నుంచైనా రావచ్చు. బిట్టు చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. బిట్ ఆల్మోస్ట్ 4 పలకలుగానే ఉందండి. పెద్దగా బెండ్లు అయితే ఏం లేవు. వీడియో ఎండ్ వరకు చూడండి. రోడ్డు బోర్లు అన్నీ చూపిస్తాను. టైటిల్ పరంగా 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 lakhs అయితే చెప్పారండి. నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పినంత అయితే కాదు, మాట్లాడదాము. కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. తోట అయితే బాగుందండి. ల్యాండ్ కూడా సమాంతరంగా చదునుగా ఉంటుంది. రోడ్డుకి మంచి ఫేసింగ్ అయితే ఉంటుంది. ఉన్నటువంటి మట్టి రోడ్డుకి మంచి ఫేసింగ్ ఉంటుంది. ఇటు విజయవాడ నుంచి సుమారుగా ఒక 60-65 కిలోమీటర్లు రావాల్సి ఉంటుందండి. ఇటు తిరువూరు నుంచి కూడా ఒక సుమారు ఒక 20 కిలోమీటర్ల వరకు తిరువూరు నుంచి ఉండవచ్చు. మంచి రెడ్ సాయిల్, నేల అయితే బాగానే ఉంది. కంప్లీట్గా ఈ విధంగా 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ ఉంది. డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అయితే ఇస్తున్నారండి. బిట్ అయితే చాలా బాగుంది. రేట్ అయితే వాళ్ళు 40 లక్షలు చెబుతున్నారు. మాట్లాడదామని చెప్పేసి అన్నారు. దీనికి స్టార్టింగ్లో ఎంట్రన్స్ గేట్ అది ఉంటుందండి. చూడండి, ఇది గేట్ అనమాట. రోడ్ అయితే చాలా పెద్ద రోడ్ అండి. అందులో ఉన్నటువంటి బోర్ ఇది ఒక బోర్ అండి. ఇంకా 2 బోర్లు అయితే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి బిట్టికి. ఇప్పుడు రోడ్ కూడా చూపిస్తాను చూడండి వీడియోలో. ఇది రోడ్ అనమాట. ఇది దగ్గర దగ్గర 40 feet రోడ్ అండి. ఎనీ టైం కార్ కానీ లారీ కానీ ఏదైనా వచ్చేస్తుంది. ఈ రోడ్డుకి మంచి ఫేసింగ్ అయితే బిట్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.